వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను గెలాక్సీ వాళ్ళది మనం ఓటు అండ్ ప్లస్ ఏదైనా పాయింట్స్ క్లెయిమ్ చేయడానికి పోతే మనకి జీ టోకెన్ అయితే అడుగుతుంది. దాని గురించి కూడా కామెంట్ సెక్షన్లో కొంతమంది అడిగారు. అది ఎలాగా సింపుల్గా చేసుకోవాలంటే మనం డైరెక్ట్గా గ్రావిటీ చైన్ మీద చేయాలని అంటే $17 $20 అంత పేమెంట్ అయితే చేయాల్సి వస్తుంది. దీంట్లో నేను సింపుల్గా మనం $7 లోపల అంటే ఒక $5 మన జీ టోకెన్స్ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాను. గ్యాస్ ఫీజ్ అయితే మినిమం 0.6 USDT వర్త్ ఆఫ్ గ్యాసే పడుతుంది. కాకపోతే మన దగ్గర ఎక్కువ జీ టోకెన్స్ పెట్టుకుంటే మనం ఇప్పుడు చేసుకుంటే లైఫ్ లాంగ్ మనం కంటిన్యూగా చేసుకోవచ్చు. ఒక్కొక్క జీ టోకెన్ ఏదైనా పాయింట్స్ క్లెయిమ్ చేయడానికి వెళ్ళినప్పుడు జీ టోకెన్ గ్యాస్ ఫీజ్ అయితే అవసరం అవుతుంది. చాలా తక్కువ గ్యాస్ ఫీజేను. కాకపోతే మనం చాలా గెలాక్సీ టాస్క్లు చేస్తూ ఉంటాం కదా, అది ప్రతిసారి మళ్ళీ మనం లోడ్ చేసుకోవడం ఎందుకు, అవన్నీ ఒకేసారి నేను చేసి చూపిస్తాను. సో సింపుల్గా చేసే ప్రాసెస్ని పర్ఫెక్ట్గా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది నేను వేరే మొబైల్, ఒకవేళ మీరు స్మార్ట్ సేవింగ్స్ ఇంతకు ముందులో మీరు డిపాజిట్ చేస్తుంటే ఇంతకు ముందు నేను పాలిగన్ చేస్తున్నాను. సో నాకేంటంటే గెలాక్సీ ఇంకొక మొబైల్లో ఆటోమేటిక్గా నాది క్లెయిమ్ అయిపోతుంది అనమాట, జీ టోకెన్స్ లేకపోయినా స్మార్ట్ సేవింగ్స్లో అమౌంట్ ఉంటే. సో ఎవరికైతే స్మార్ట్ సేవింగ్స్లో అమౌంట్ లేకుండా జీ టోకెన్స్ లేకపోతే మీరు పాయింట్స్ ఓట్లు అవన్నీ క్లెయిమ్ చేసుకోలేరు, ఎన్ఎఫ్టీ ఏదైనా. సో ఆ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లెయిమ్ 25 పాయింట్స్ అని ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి. ఇక్కడ క్లెయిమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తా చూడండి. ఇక్కడ అప్రూవ్ చేస్తాను. ఇక్కడ గ్యాస్ ఫీజ్ అడుగుతుంది చూడండి. చూసారు ఇక్కడ జీ బ్యాలెన్స్ 0 ఉంది, ఎస్టిమేషన్ గ్యాస్ ఫీజ్ ఎంత ఉంది, బై జీ అని చెప్పి ఇచ్చారు. దీని మీద క్లిక్ చేస్తే మీరు $25 దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. నేను సింపుల్గా $7 ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది ఇలాగే ఉంచండి. సో మనం ఆ ప్రాసెస్ ఏంటో చెప్తాం చూడండి. ప్యాన్కేక్ స్వాప్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి, బిఎన్బి నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన బిఎన్బి ఉంచుకోండి. కింద వచ్చి కేక్ ఉంది కదా, దీని ప్లేస్లో నేను కాంటాక్ట్ అడ్రస్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేయండి. మీకు ఇక్కడ గ్రావిటీ అని చెప్పేసి చూపిస్తుంది కదా, గ్రావిటీ జీ టోకెన్, దీన్ని క్లిక్ చేయండి. కింద ఆ కాంటాక్ట్ అడ్రస్ వేస్తే ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 50% ఇస్తాను. సో అరౌండ్ 4.51 USDT వర్త్ ఆఫ్ బిఎన్బి అయితే నేను ఇచ్చాను. సో దానికి ఎన్ని టోకెన్స్ వస్తాయో అది వస్తాయి. మీరు ఒకవేళ మీకు ఇన్ని టోకెన్స్ అవసరం లేదు అని అనుకుంటే మీరు తక్కువ ఇచ్చుకోవచ్చు. 100 మినిమం 100 చేసుకోండి, ఎందుకంటే మనం లాంగ్ టైంలో చేస్తాం కాబట్టి. సో నేనైతే ఇక్కడ 4.51 ఇచ్చాను. సో దాని ప్రకారంగా ఇక్కడ 134 టోకెన్స్ అయితే చూపిస్తుంది. ఇక్కడ నేను స్వాప్ చేస్తాను. సో మీరు బిఎన్బిలో మొత్తం స్వాప్ చేయబోకండి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ గ్యాస్ ఫీజు ఉంది, మళ్ళీ ఇంకొక బ్రిడ్జ్ కూడా చేయాలి మనం, దాంట్లో కూడా బిఎన్బికి గ్యాస్ ఫీజు అయితే అవసరం వస్తుంది. సో దానికి తగ్గట్టు మీరు $2 కూడా చేసుకోవచ్చు. నేను అది కూడా చెప్తున్నాను కదా, నేను లాంగ్ టర్మ్ కోసం అని $7 చెప్పాను. మీరు $2 కోసం $1 మీద అయినా మీరు చేయొచ్చు. కాకపోతే $1 $2 అనుకుంటే మీకు ఇక్కడ చూడండి 0.31 USDT వర్త్ ఆఫ్ గ్యాస్ ఫీజు అయితే పడింది. సో ఇది కన్ఫర్మ్ చేసేస్తా. ఇది $1 $2 అలా చేశారనుకోండి మీకు ఎక్కువ టైం పడుతుంది. సో మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఎక్కువ గ్యాస్ ఫీజ్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని నేను లాంగ్ టర్మ్ కోసం ఒక 100 జీ టోకెన్స్ అయితే చేసేసుకోండి. మినిమం 5 USDT వర్త్ ఆఫ్ బిఎన్బి అయితే లోడ్ చేసుకోండి. 7 USDT నేను చెప్పాను కన్ఫామ్గా, ఎందుకంటే గ్యాస్ ఫీజ్ అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా చేసేసుకోండి. ఇక్కడ మీకు జీ టోకెన్స్ అయితే వచ్చి మీ బ్యాలెన్స్ కూడా చూపిస్తుంది. తర్వాత నేను ఇంకొక బ్రిడ్జ్ ఇస్తాను. ఈ బ్రిడ్జ్ ఇక్కడికి రాగానే ఇక్కడ నేను డైరెక్ట్ లింక్ మీరు చేయగానే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వ్యాలెట్ ఇక్కడ మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి చాలు. ఇక్కడ బిఎన్బి నెట్వర్క్ ఉంటుంది, ఇక్కడ గ్రావిటీ ఆల్ఫా మెయిన్ నెట్ అని చెప్పి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మ్యాక్సిమం ఇవ్వండి. మనకి ఆ టోకెన్స్ రావడానికి టైం పడితే ఇది చూపిస్తుంది, రీఫ్రెష్ చేసుకోండి. ఇక్కడ నేను రీఫ్రెష్ చేశాను. ఇక్కడ నాకు మ్యాక్సిమం టోకెన్లు బిఎన్బి నెట్వర్క్ మీద జీ టోకెన్స్ మనం ప్యాన్కేక్ స్వాప్లో స్వాప్ చేసాం కదా. ఇప్పుడు ఈ టోకెన్ నుంచి మనం గ్రావిటీ ఆల్ఫా మెయిన్ నెట్ జీ టోకెన్స్ రావాలి మనకి. ఇక్కడ నేను మ్యాక్సిమం ఇస్తాను.
సో ఇక్కడ వచ్చేసి అప్రూవ్ జీ ఉంది, ట్రాన్స్ఫర్ ఉంది. ఈ అప్రూవ్ జీ మీద క్లిక్ చేయండి. మనకి బిఎన్బి నెట్వర్క్లో గ్యాస్ ఫీజు అయితే పడుతుంది, అందుకని చూసుకోండి. మీరు ఒకవేళ మీ దగ్గర $5 ఉంటే $3కి స్వాప్ చేసుకోండి, మిగతా గ్యాస్ ఫీజు కింద ఉంచుకోండి. ఇక్కడ తక్కువే పడింది 0.08 బిఎన్బి. అప్రూవ్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి, కన్ఫర్మ్ ట్రాన్స్ఫర్ చేసి. ఇక్కడైతే 0.15 USDT వర్త్ ఆఫ్ బిఎన్బి అయితే అవసరం అవుతుంది ట్రాన్స్ఫర్కి. అందుకని నేను చెప్పాను, మీ దగ్గర $5 ఉంటే 3.54 దాకా చేసుకోవచ్చు, మిగతాది ఇక్కడ మనం గ్యాస్ ఫీజు కింద పెట్టాల్సి వస్తుంది బిఎన్బిలో. సో ఆ విధంగా చూసుకొని చేసుకోండి. నేను చెప్పాను కదా, $2కైనా $1కైనా కూడా చేసుకోవచ్చు, కాకపోతే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఆ రిపీట్ అవసరం లేకుండా ఇక్కడ మనకి ఈ ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది. ఇక్కడ మీరు హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. హిస్టరీ పైన హిస్టరీ అని ఉంది కదా, మెటామాస్క్ పక్కనే సింబల్, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఈ సబ్మిటింగ్ అయ్యింది. ఇక్కడ దీనికి రావడానికి టైం పడుతుంది. మీరు ఇక్కడికి వచ్చేసేసి మీకు ఈ మెటామాస్క్ పక్కన హిస్టరీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు హిస్టరీలో తెలుస్తుంది. మినిమం 5 minutes నుంచి 20 minutes దాకా మీకు ట్రాన్స్ఫర్ అవ్వడానికి టైం పడుతుంది. ఈ 20 minutes తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, ఈ స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ వచ్చేసేసి మీ గెలాక్సీ టాస్క్లో మీకు జీ టోకెన్ అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత మీరు జీ టోకెన్ ఏ పాయింట్స్ క్లెయిమ్ చేయాలన్నా, ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేయాలన్నా, ఓట్స్ క్లెయిమ్ చేయాలన్నా ఆ జీ సరిపోతుంది. ఇక్కడైతే క్లెయిమ్ 25 పాయింట్స్ ఉంది కదా, స్విచ్ అడ్రస్ క్లెయిమ్ అని వచ్చింది. క్లెయిమ్ చూద్దాము. పాయింట్స్ వస్తే ఏమో డైరెక్ట్ క్లెయిమ్ అయిపోతుంది, ఇంక మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడికి ఇదిగో జీ బ్యాలెన్స్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత నేను